వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మిత్ర ఫౌండేషన్ లో ఎన్నో సేవా కార్యక్రమాలతో దాదాపుగా 99 సేవా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని 100వ సేవా కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇక్కడ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు మనకు శ్రీకాంత్ గారు ఉన్నారు. చెప్పండి, మిత్ర ఫౌండేషన్ ఏర్పాటుకు ఎలాంటి ఆలోచన చేశారు? ఇప్పటికి 100వ కార్యక్రమాలతో మీరు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. దీని ఆలోచన విధానం ఎట్లా? ఒక 3-4 సంవత్సరాల క్రితం కొంతమంది యువకుల మదిలో వచ్చిన ఆలోచనే ఈ మిత్ర ఫౌండేషన్. సమాజానికి ఏదైనా సేవ చేద్దాం, మనకు సంపాదన కూడా కాదు, ఆ సంపాదనలో కొంత ఆదాయాన్ని సమాజ సేవ కొరకు ఖర్చు పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుందో అనే ఆలోచన వచ్చినప్పుడు మిత్ర ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించుకుని సమాజానికి మన వంతుగా మనం సేవ చేద్దామనే ఆలోచనే ఆ యువకులు ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా మిత్ర ఫౌండేషన్ గత 4 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను కంప్లీట్ చేసుకున్నాం. అందులో 99 కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 100వ ప్రోగ్రాం, అంటే మేము చేసిన 99 ప్రోగ్రాంల కంటే ఈ 100వ ప్రోగ్రాము ఒక హిస్టారికల్గా ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి అనే ఉద్దేశంతో కల్వకుర్తిలో గచ్చిబావి ఎదురుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరించడం మిత్ర ఫౌండేషన్ చాలా గర్వంగా, చాలా ఆనందంగా మీకు తెలియజేస్తుంది. అంటే మేము ఇప్పటికీ మిత్ర ఫౌండేషన్ ద్వారా ఒక 5 రకాల కార్యక్రమాలను సొసైటీలో వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మిత్ర విద్యా భరోసా, మిత్ర ఆరోగ్య రక్ష, మిత్ర ఆర్థిక భరోసా, మిత్ర పబ్లిక్ రెస్టిబెంచెస్ అండ్ మిత్ర స్టాచ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే ఈరోజు ఈ కార్యక్రమం మొట్టమొదటి విగ్రహాన్ని స్టాచ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్ అనే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100వ కార్యక్రమంలో భాగంగా ఈ సమాజానికి, ఈ భారతదేశానికి మిత్ర ఫౌండేషన్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఏంటంటే 100వ కార్యక్రమంలో భాగంగా భారతదేశ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యారంగం కృషి చేసిన మహనీయుల ఫోటోలు, అంటే వాళ్ళ విగ్రహాలు, ఒక 100 విగ్రహాలు ఏర్పాటు చేయాలి అనేది ఈ 100వ కార్యక్రమంలో భాగంగా సమాజానికి మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. 100 విగ్రహాల ఏర్పాటును మిత్ర ఫౌండేషన్ లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ సమాజానికి, విద్యార్థులకు అంతరించిపోతున్న, అంటే సమాజంలో ఇప్పుడు చాలా మందికి స్వాతంత్ర సమరయోధుల పేర్లు తెలియదు, ఫోటోలు తెలియదు. అదే సినిమా హీరోలు అయితే మాట తక్కువనే చెప్తారు. అరే స్వాతంత్ర సమరయోధుల ఫోటో చూపిస్తే మాత్రం ఎవరో తెలియదు, తెలిసినా పేరు తప్పు చెప్తారు. అలా కాదు, ఈరోజు ఈ గడ్డపై మనం ఉన్నామంటే, ఇంత స్వాతంత్రంగా బతుకుతున్నామంటే, స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఎంతోమంది మహనీయులు వాళ్ళ ప్రాణ త్యాగాలు ఈరోజు ఇస్తేనే ఈరోజు భారతదేశంలో ఈరోజు మనం బతుకుతున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ విషయాన్ని, ఆ ఉద్దేశాన్ని ప్రజలలో నేను మేలుకొల్పేలా మిత్ర ఫౌండేషన్ ఈ స్టాచ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్ అనే కార్యక్రమంలో భాగంగా విగ్రహాల ఏర్పాటును ముందుకు తీసుకొచ్చింది. దీని ద్వారా కనీసం నెక్స్ట్ భవిష్యత్తు తరాలకు మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులను గుర్తించుకోవాలి, వాళ్ళ జీవన చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని మేము ఒక పుస్తకం రూపంలో కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. అయితే ఆ పుస్తకంలో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్రతో పాటు మిత్ర ఫౌండేషన్ జీవిత చరిత్ర కూడా, అంటే ఈ 4 సంవత్సరాల ప్రయాణాన్ని కూడా ఆ బుక్లో పొందుపరచడం జరిగింది. అలా ఈరోజు బుక్ ఆవిష్కరణ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు 100వ కార్యక్రమంలో భాగంగా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిలిచిన వెంటనే తమ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క భారతీయునికి, కల్వకుర్తి పట్టణ ప్రజలకు, నేతాజీ అభిమానులకు, అన్ని పార్టీలకు ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత మీకు బాగా, అంటే మీ ఫౌండేషన్ లో మిమ్మల్ని బాగా కన్సివేషన్ ఏదైనా ఒక సన్నివేశం ఏదైనా ఉంటే మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు? ముఖ్యంగా మీకు విషయం తెలియజేయాలండి. మేము మిత్ర ఫౌండేషన్ ప్రారంభించినప్పుడే దీనికి ఒక స్లోగన్ అనుకున్నాం, సేవ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో 99 కార్యక్రమాలలో మీకు నచ్చింది ఏది అని అంటే 99 మాకు నచ్చినవే. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని అయినా కూడా మా జనరల్ బాడీలో నిర్ణయం తీసుకొని అందరూ ఆమోదిస్తేనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఏదో మాకు నచ్చినట్టు, ఒకరికి నచ్చినట్టు, ఒక వ్యక్తికి నచ్చినట్టు కాదు, ఒక వ్యవస్థకు నచ్చినట్టు వెళ్ళాం. సో ఇప్పటి వరకు చేసిన, అంటే ఈ రోజుతో కలిపి ఈ 100 కార్యక్రమాలు మాకు నచ్చిన కార్యక్రమాలే.
సో ఉందే కార్యక్రమానికి ఇంత మంచిగా సహకరించి ఈరోజు కల్వకుర్తి పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు విద్యార్థులు, మా మిత్ర ఫౌండేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మిత్ర ఫౌండేషన్ భవిష్యత్ కార్యాచరణ ఎలా కొనసాగబోతుంది అంటే మీరు ఏం చెప్తారన్న? ఈ రోజు 100వ కార్యక్రమం అనేది మా మిత్ర ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు ఒక తొలిమెట్టు, అంటే ఒక మైలురాయిగా మేము భావిస్తున్నాం. దీని 100వ కార్యక్రమమే కాదు, 1000 కార్యక్రమాలు, అంతకు మించి 1000 కార్యక్రమాల వరకు చేయాలని, భవిష్యత్తులో కూడా ఎప్పుడు మేమే ఉండాలని కాదు, మాతో పాటు యువతరం అంటే మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి యువతరం రావాలి, వాళ్ళకు కూడా కొత్త కొత్త అవకాశాలు మా దాంట్లో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ఒకరే ప్రెసిడెంట్ గా ఉండరు, ఎప్పుడు అల్లే కాకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం. ప్రతి కల్వకుర్తిలో సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరూ మాతో భాగస్వామ్యం కావచ్చు, వాళ్ళు మా మిత్ర ఫౌండేషన్ సభ్యులుగా సమాజానికి సేవ చేయొచ్చు. దానికి మిత్ర ఫౌండేషన్ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు 100 కార్యక్రమాలకు ఈ రోజు గుర్తింపుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, అట్లాగే జాతీయ బీసీ కమిషన్ మాజీ ఆచార్య గారు, అట్లాగే ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు, అట్లాగే చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై మిత్ర ఫౌండేషన్ చేసినటువంటి కార్యక్రమాలని వాళ్ళు గుర్తు చేసుకొని ఏదైతే గచ్చిబాయి దగ్గర ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఈ ప్రాంతానికి ఎంతో పేరు తెస్తుంది. అసలు ఆయన కనుమరుగైపోతున్న దేశ నాయకులని గుర్తు చేసుకోవాలి, విగ్రహం చూసినప్పుడే ఆయన చేసిన సేవ, ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలని మిత్ర ఫౌండేషన్ లో చేసినటువంటి ప్రతి ఒక్క ఏదైతే విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలతో ఇప్పటికీ 99 కార్యక్రమాలు సక్సెస్ చేసుకొని 100వ కార్యక్రమంలోని నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రోజు కార్యక్రమానికి మిత్ర ఫౌండేషన్ స్థాపించిన సభ్యులందరూ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ వాళ్ళు దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి ఈ మిత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ చాలా మందికి పేదవాళ్లకు అనేక రకాలుగా ఉపయోగపడుతూ, అదేవిధంగా సమాజం లోపల అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాంలు అనేక కార్యక్రమాలు చేస్తున్న మిత్ర ఫౌండేషన్ వారికి మొట్టమొదటి హృదయపూర్వకంగా వారి సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మేము యువకులుగా ఉన్నప్పుడే ఈ యొక్క నేతాజీ యువజన సంఘాన్ని స్థాపించాలన్న ఒక ఆలోచనతోటి మేము అప్పుడు 30-40 మంది ఒక నేతాజీ యువజన సంఘాన్ని ఇక్కడ కల్వకుర్తి లోపల స్థాపించి, నేతాజీ యువజన సంఘానికి ఒక బిల్డింగ్ కట్టినాము. ఆ తర్వాత కూడా దాతల సహకారంతో ఇప్పుడు 99 సర్వే నెంబర్ లోపల మెయిన్ రోడ్ లోపల నేతాజీ యువజన సంఘానికి సంబంధించిన ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఆ రోజు నిర్మించడం జరిగింది. అదేవిధంగా నేతాజీ విగ్రహాన్ని కూడా నాగర్కర్నూలు చౌరస్తా లోపల నేతాజీ విగ్రహాన్ని కూడా ఆ రోజు ప్రతిష్ఠించడం జరిగింది. కాలక్రమేణా రోడ్డు వైండింగ్లో భాగంగా, రోడ్డు విస్తరణలో భాగంగా నేతాజీ స్టాచ్యూని ఆడికెళ్ళి తొలగిస్తే ఆ స్టాచ్యూని తీసుకుపోయి నేతాజీ యువజన సంఘం లోపల కూడా ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతైనా ఈ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అంటే ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సైనిక టీంని ఏర్పాటు చేసుకొని, ఒక పక్క మహాత్మా గాంధీ అహింసా పద్ధతి లోపల భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని అహింసా పద్ధతి లోపల స్వాతంత్ర సముపార్జన కోసం పోరాటం చేస్తున్నావు. ఒక సైడ్ అయితే ఈ బ్రిటిష్ సామ్రాజ్యం మన భారతదేశం లోపల ఈ బ్రిటిష్ అంటోళ్ళు అహింస ద్వారా ఎవరు హింస ద్వారా పోవాలి, వాళ్ళను సైనిక శక్తి ద్వారా ఎదిరించాలని ఒక ఆలోచన చేసి ప్రజలందరినీ కూడగట్టి ఒక సైనిక టీంను ఆజాద్ హిందూ ఫౌజ్ తయారు చేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి చిన్నతనం లోపలనే, అంటే ఈ రోజు వరకు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం అనేది మిస్టరీ ఉంది. అంటే చనిపోయిందా బతికిందా, విమాన ప్రమాదంలో చనిపోయిందా అనే ఒకటి, అంటే ఇంతవరకు కూడా పూర్తిగా మిస్టరీగా మిగిలింది ఆయన మరణం అనేది. కాబట్టి మనందరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గం లోపల నడవాలి. స్వాతంత్రం కోసం ఇంతకుముందే శ్రీకాంత్ చెప్పిండు, సివిల్ సర్వీసెస్కి ఎంపికై ఒక పెద్ద ఉద్యోగం వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఈ భారతదేశం లోపల ఆంగ్లేయుల పాలన లోపల ఈ బ్రిటిష్ వాళ్ళ కింద నేను పనిచేయడం ఏంది, నా దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ భారతదేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసే ఒక గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. కాబట్టి స్వాతంత్రం మనందరికీ ఇప్పుడున్న మా జనరేషన్కి ఏమో కానీ ఇప్పుడున్న జనరేషన్కు ఎవరికి కూడా పుస్తకాలలో చదవడమే కానీ ప్రాక్టికల్గా చూడే పరిస్థితి లేదు. ఈ విగ్రహాల ఏర్పాటు ద్వారా
నేతాజీ విగ్రహం కానీ, మహాత్మా గాంధీ విగ్రహం కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కానీ, భగత్ సింగ్ ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ విద్యార్థులకు కూడా మహనీయుల కథలు తెలుస్తాయి. పుస్తకాల ద్వారా కన్నా ప్రాక్టికల్గా స్టాచ్యూలు విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఈరోజు ఇక్కడ ఇంతమంది విద్యార్థులు వచ్చారు. వీళ్ళకి ఈరోజు నేతాజీ గురించి ఒక అవగాహన వస్తుంది. అంటే పుస్తకాల కన్నా ప్రాక్టికల్గా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిర్రు. ఒక 100వ కార్యక్రమాన్ని వినూత్నంగా ఒక స్వాతంత్ర సమరయోధుల్ని భారతదేశం కోసం ప్రాణాలు పెట్టించిన ఒక గొప్ప నాయకుని విగ్రహాన్ని ఈ గచ్చిబాయి చౌరస్తా లోపల ఏర్పాటు చేసేందుకు మిత్ర ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గచ్చిబాయి అంటే విగ్రహాన్ని కూడా రాబోయే రోజుల లోపల ఒక గొప్ప, ఎందుకంటే గచ్చిబాయిని కూడా ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలి. ఈ గచ్చిబాయిని ఒక సుందరంగా, అంటే ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, మొన్ననే మన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ సహకారంతో మున్సిపల్ నిధుల ద్వారా ఒక 10 లక్షలు కేటాయించి ఈ గచ్చిబాయి యొక్క పూడికను కూడా మొత్తం తీపివేయడం జరిగింది. అదేవిధంగా మేము ప్రభుత్వానికి కూడా మంత్రి గారికి విన్నవించడం జరిగింది. గచ్చిబాయిని ఒక పెద్ద పర్యాటక కేంద్రం చేయాలి, ఒక పర్యాటక కేంద్రం చేసి కల్వకుర్తికి ఒక తలమానికంగా చేయాలనేది మా అందరి ఆలోచన. మేము మున్సిపల్ చైర్మన్కి ఇక్కడ కౌన్సిలర్ ఎన్నిక కాకముందే గచ్చిబాయి లోపల మేము పనిచేయడం జరిగింది. దేవుని దయ, శివుని దయ వల్ల మా అందరికి కూడా పదవులు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా గచ్చిబాయిని ఈ మున్సిపల్ ఈ యొక్క పీరియడ్ లోపల, ఈ 2-3 సంవత్సరాల లోపల ఒక పెద్ద పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఒక మంచి స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు మిత్ర ఫౌండేషన్ వాళ్ళు అడ్వాన్స్గా. ఎందుకంటే గచ్చిబాయి ఎట్లా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ విగ్రహానికి కూడా ఒక మంచి పోషణ ఉంటుంది. ఎందుకంటే దాదాపు కళ్ళగుడ్లు చాలా విగ్రహాలు చూస్తున్నాం, విగ్రహాలు పెడుతుర్రు, దానికి పోషణ ఉండే పరిస్థితి లేదు, ఎవరు కూడా చూసుకోరు. కానీ గచ్చిబాయి యొక్క పర్యాటక కేంద్రం అయినాక నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కూడా ఒక మంచి లుక్ వస్తుందని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండో కార్యక్రమాన్ని ఒక గొప్పగా తీసుకున్నందుకు మిత్ర ఫౌండేషన్ సభ్యులు మీరంతా యువకులు దయచేసి మనం సంపాదించే దాంట్లో కొంత సమాజానికి పెట్టాలి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మీలో కలిగినందుకు, ఆ ఆలోచనను ప్రాక్టికల్గా అమలు చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహావిష్కరణలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు. 99 కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు 100వ కార్యక్రమం నేతాజీ విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం. దేశం కోసం, ధర్మం కోసం నేతాజీ పడ్డ కష్టాలను మనందరం కూడా గుర్తుంచుకొని ఆయనకు నివాళులు అర్పించి ఆయన యొక్క చరిత్రను పాఠ్యపుస్తకాల్లో వక్రీకరించిన దాన్ని తొలగించి వాస్తవ విషయాలు విద్యార్థులకు చెప్పాలి, యువకులకు నేతాజీ చూపిన మార్గంలో యువత నడవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ కల్వకుర్తి మున్సిపాలిటీలోని సుభాష్ నగర్లో నేతాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం మిత్ర ఫౌండేషన్ బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ 100వ ఈవెంట్ 100th ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేతాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. గత 3 సంవత్సరాల కాలం నుంచి మిత్ర ఫౌండేషన్ వాళ్ళు వారి బృందంతో వివిధ కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్థిక సహాయాలు కానీ, ఇక్కడ వాకర్స్కి బెంచెస్ ఏర్పాటు చేయడం కానీ, మహిళలకు తోడ్పాటు అందించడంలో కానీ, అలానే స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడంలో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఏదైతే నేతాజీ గారి విగ్రహ ఆవిష్కరణ ఇది ఒక 100వ సిగ్నేచర్ ఈవెంట్ వాళ్ళది. సో ఐ విష్ దెమ్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ ఎవ్రీవన్ హూఎవర్ ఇన్వాల్వ్ ఇన్ మిత్ర ఫౌండేషన్. ఇక ముందు కూడా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే కంటిన్యూ చేయాలని, 100తోనే ఆపకుండా ఇక ముందు కూడా కొన్ని వందల కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మిత్ర ఫౌండేషన్ బృందాన్ని కోరుకుంటూ, నేతాజీ గారి గురించి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనను చూసినప్పుడల్లా మనకు గుర్తుకు రావాల్సింది ఇండియా ఫస్ట్, దేశం గురించి ఆలోచన చేయండి, కమ్యూనిటీ కోసం పనిచేయండి, సో ఈ సమాజం కోసం పనిచేయండి. సో ఈ యొక్క మంచి వ్యక్తి ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోవాలని, అంతే మంచి ఆలోచనలతో ఈ యొక్క 100వ ప్రోగ్రాం ఎంచుకున్న మిత్ర ఫౌండేషన్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం కల్వకుర్తిలో చేసినందుకు కల్వకుర్తి ప్రజల తరఫున, మున్సిపాలిటీ అందరి తరఫున కూడా వాళ్ళకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్.